తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి తమిళనాడులో ప్రధాన ముఖ్యమంత్రిగా ఎదిగిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం అధికారికంగా ఆమోదించింది. అంతేకాదు అన్నమలై కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ప్రకటిస్తూ తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. బీజేపీతో విభేదాలు, అన్నా డీఎంకేతో పొత్తు, తన రాజకీయ భవిష్యత్తు, రజనీకాంత్తో జరిగిన చర్చలు, ఇలా పలు అంశాలపై అన్నమలై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా రేపుతున్నాయి. అసలు బీజేపీని వీడేంత వరకు పరిస్థితులు ఎలా మారాయి? తమిళనాడు రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి ఒక దూకుడు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్నమలై ఇప్పుడు సొంత రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. బీజేపీకి సమర్పించిన తన రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించిన వెంటనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. తాను అధికారాల కోసం కాదు, మార్పు కోసం ఉద్యోగాన్ని వదిలి రాజకీయంలోకి వచ్చానని చెప్పారు. తమిళనాడు అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తమ రాజకీయ వేదిక ఎన్నికల బరిలోకి దిగుతుందని ప్రకటించారు. అన్నమలై వ్యాఖ్యల్లో అత్యంత ఆసక్తికర అంశం రజనీకాంత్ పేరు ప్రస్తావన. బీజేపీలో చేరే ముందు రజనీకాంత్ నుంచి రాజకీయ ఆహ్వానం వచ్చినప్పటికీ తాను బీజేపీని ఎంచుకున్నానని వెల్లడించారు. అయితే 6 ఏళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత ఇప్పుడు తమిళనాడుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని చెబుతూనే కొత్త దారిలో నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అన్నమలై నిర్ణయం వెనుక గత 18 నెలలుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ స్వతంత్రంగా ఎదగాలని ఆయన భావించగా, పార్టీ అధిష్టానం మాత్రం అన్నా డీఎంకేతో పొత్తుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయంలో అన్నమలై అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని అసంతృప్తి చాలా కాలంగా ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తప్పించడం కూడా ఈ విభేదాలను మరింత పెంచినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణ కోసం తాను చేసిన కృషికి సరైన గుర్తింపు లభించలేదనే భావన ఆయనలో పెరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, అన్నా డీఎంకేతో సంబంధాల విషయంలోనూ ఆయనకు అధిష్టానంతో భేదాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. అన్నమలై పార్టీని వీడకుండా నిలబెట్టేందుకు బీజేపీ అగ్రనేతలు చివరి నిమిషం వరకు ప్రయత్నించినట్లు సమాచారం. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమయ్యారు. ఆర్ఎస్ఎస్ నాయకత్వం కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలోనే కొనసాగాలని సూచించినప్పటికీ అన్నమలై మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. చివరకు బీజేపీ ఆయన రాజీనామాను ఆమోదించింది. ఇప్పుడు అసలు ప్రశ్న, అన్నమలై కొత్త రాజకీయ శక్తి తమిళనాడు రాజకీయ సమీకరణలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేదే. ఇప్పటికే నటుడు విజయ్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పవర్ సెంటర్గా అవతరించింది. అలాంటి సమయంలో అన్నమలై కూడా కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయ వేదికకు సంకేతంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ జాతీయ రాజకీయాల అనుభవం, యువతలో ఉన్న గుర్తింపు, సోషల్ మీడియా ప్రభావం అన్నమలైకి బలాలుగా కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఈ నిర్ణయం వల్ల బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందా? అన్నా డీఎంకే బీజేపీ పొత్తు రాజకీయాలకు ఇబ్బంది కలుగుతుందా? లేక అన్నమలై కొత్త పార్టీ డీఎంకేకే వ్యతిరేక ఓట్లను మరింత చీల్చుతుందా అన్న చర్చ కూడా ప్రారంభమైంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడబోయే కొత్త సమీకరణలపై అందరి దృష్టి పడింది.
బీజేపీకి తమిళనాడులో అత్యంత దూకుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన అన్నమలై ఇప్పుడు పూర్తిగా కొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన కొత్త ఉద్యమం పార్టీగా రూపాంతరం చెందుతుందా? ప్రజల నుంచి ఎంత మద్దతు లభిస్తుంది? ఇప్పటికే మారుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఆయన కొత్త శక్తిగా ఎదుగుతారా? లేక మరో రాజకీయ ప్రయోగంగానే మిగిలిపోతారా? అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.